కృష్ణా జిల్లా పామరులో దుండగులు రెచ్చిపోయారు. స్థానిక అంకమ్మ తల్లి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీ తాళాలు పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. ఆలయంలో చోరీ జరిగినట్లుగా గమనించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎంతో చరిత్ర ఉన్న అంకమ్మ తల్లి గుడిలో చోరీ జరగడం ఇదే మొదటిసారని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. నేను పామర్ అంకమ్మ తల్లి దేవస్థానం గౌరవాధ్యక్షుడిగా చేస్తున్నాను. 30 ఏళ్ల నాటి ఈ గుడిలో ఎప్పుడూ ఇటువంటి థెఫ్ట్ జరగటంగానే ఏమీ జరగలేదు. మరి 30వ తారీఖు రాత్రి 1వ తారీఖు నైటు థెఫ్ట్ జరిగినట్టుగా మాకు అనుమానం. పొద్దున్నే పంతులు గారు 6:30కి వచ్చి గుడి తలుపులు తీస్తా ఉన్నప్పుడు బయట తాళాలు తీయకుండా తీసి లోనికి వెళ్ళారు. లోన వాళ్ళు తాళాలు పగలగొట్టడం, కుండీలు పగలగొట్టడం జరిగింది. మరి ఆ విషయం పంతులు గారు నాకు ఫోన్ చేయగానే వెంబడి ఇమీడియట్గా పామరు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించగానే ఎస్ఐ గారు మొత్తం అన్ని క్షుణ్ణంగా వచ్చి చూసి తర్వాత క్రూజ్ టీమ్ను కూడా మచిలీపట్నంకి తీసుకొచ్చి వాళ్ళ చేత అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. పోలీస్ స్టేషన్ వారు మాకు న్యాయం చేస్తారు. ఇట్లా ఇక ముందు జరగకోకుండా ఉండడానికి కూడా మేము సుభాష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిన్నటి రాత్రి అనగా 1/12/2025 రాత్రి పామర్ మండలం పామర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అంకమ్మ తల్లి వారి టెంపుల్లో చోరీ జరగడం జరిగింది. దాని మీద మచిలీపట్నం నుంచి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు క్రూజ్ టీమ్ని అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. మేజర్గా ఈ ప్రధానంగా ఇక్కడ 4 డిబ్బీలు ఉండడం జరిగింది. అయితే ఇందులో 3 డిబ్బీలు పాల్గొనడం జరిగింది. మేజర్ డిబ్బీ అయినటువంటి ఇవన్నీ అయితే బ్రేక్ చేయలేరు. అయితే ఇప్పటివరకు మాకు తెలిసిన దాన్ని బట్టి సుమారు 3,000 నుంచి 4,000 రూపాయలు చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సీసీ కెమెరాలు పరిశీలించడం జరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. దోషులు ఎవరైనటువంటి వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం